సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గృహ నిర్మాణ ఐఎండ్పీఆర్ శాఖ మంత్రి కొలుసు పాదసారథితో కలిసి బాపట్ల జిల్లా పమిడిపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. పమిడిపాడు గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, 34.68 లక్షల రూపాయలతో చేపట్టిన ఇంటింటికి తాగునీరు పథకం, దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్లను మంత్రులు ప్రారంభించారు. అదనంగా 30 లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని, నూతన శిలాఫలకాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అందరూ కూడా ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరికీ పిల్లలకి చదువుకున్న ఎంతమంది చదువుకుంటారంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేసింది ప్రభుత్వం. లోకేష్ గారి నాయకత్వంలో ఉచిత గ్యాస్ ఇస్తున్నాం. మన మధ్య ఉచిత బస్సు పెట్టాం. అన్నా క్యాంటీన్లు ఆపేసింది ఉంటే అది కూడా చేపించాం. అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలి, రోడ్లు వేయాలి, అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ ఎస్సీ కాలనీలో 70 లక్షలు పెట్టి రోడ్డు వేసాం. గతంలో ఎస్సీ కాలనీలో కమిటీ గారు అడిగితే వాళ్ళు శంకుస్థాపన చేసాం. తొందరలో అది కూడా కట్టి పూర్తి చేస్తాం. నరేష్ సొంత డబ్బులతోటి మంచి బస్ షెల్టర్ కట్టించాడు. ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా సరే తప్పకుండా చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మేదరమెట్ల నుంచి మన గ్రామానికి రాజ్కోట్ దాకా డబల్ రోడ్ అడుగుతున్నారు. అది ముఖ్యమంత్రి గారు దృష్టికి పెట్టారు. అది కూడా తొందరలో చేపిస్తాను. ఇంకోటి వచ్చేదానికి రిజర్వాయర్ ఒకటి ఉంది. ఆ రిజర్వాయర్ కూడా ఫైల్ నడుస్తుంది. తొందరలోనే కొలిసిపాడు రిజర్వాయర్ పూర్తి చేసి మన పౌడిపాడు సంబంధించిన రైతులకి అప్పుడు చాలా తక్కువ ఇచ్చారు డబ్బులు. 12 లక్షలు ఇప్పించాం కాలువకి. చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న 14 to 19లో మళ్ళీ అదే విధంగా రావాలని అడిగితే కోర్టులో ఉంది. కోర్టులో ఫైట్ చేస్తాం. తొందరలో అది కూడా కంప్లీట్ చేసి తప్పకుండా చేస్తాం. ఇవాళ చాలా సేపు అయింది. దాదాపు 4 నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వర్షం పడుతుంది. నేను ఎక్కువసేపు ఇసుక సుదర్చుకోలేదు. మా చేతుల మీదుగా పెద్దలు ఇద్దరు ఎన్టీ రామారావు గారు, రామలింగయ్య గారి విగ్రహావిష్కరణలో ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో ఏ విధంగా అయితే